నీతియు గలవారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. లాస్ట్ 10వ వచనంలో భక్తిహీనులు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, వారి ఆశ భంగమైపోవును. 73వ కీర్తన దానిలో భక్తుడు అసూయపడుతున్నాడు. చూడండి, ఇదిగో ఇటివారు భక్తిహీనులు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట. క్రిందకి రండి, 21వ వచనం. నా హృదయము మత్సరపడెను, అంతరింద్రియములలో వ్యాకుల పడింది. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని. ఎందుకు? తనకు కలిగిన శోధన బట్టో, తనకు కలిగిన బాధను బట్టో, లేదా తనకు కలిగిన వేదనను బట్టి కాదు. దేవుని యందు భయం లేనివాడు, దేవునికి భయపడని వాడు వర్ధిల్లుతుంటే ఈయనకి బాధ కలుగుతుంది. వాళ్ళెవరు దేవునికి భయపడని వారు, దేవుని ఆశీర్వాదం పొందని వారు, దేవుని హస్తం పొందని వారు చాలా పక్షిగా వర్ధిల్లుతారు. ఇంకొక మాట ఉంటుంది, వేకుని లేచి చూడగానే అంత పెద్ద మహావృక్షం కూడా ఒక్క నిమిషంలో మాయమైపోతాడు. భక్తిహీనుల అభివృద్ధి, భక్తిహీనుల దీవెన, భక్తిహీనుల ఆశీర్వాదం అలా ఉంటుంది. అయితే వాళ్ళ సమృద్ధిని చూసి, వాళ్ళ ప్రాస్పెరిటీని చూసి, వాళ్ళు ఏం భక్తి చేయకపోయినా, వాళ్ళు పరిశుద్ధంగా ప్రవర్తించకపోయినా, ప్రార్థించకపోయినా వాళ్ళు అలా వర్ధిల్లుతున్నారు కదా. నేనేమో ఆ పాపం గడుపుకొని, ఈ దోషం గడుపుకొని, ఆ పవిత్ర గడుపుకొని, నేనేమో నిజాయితీగా యథార్థంగా అన్ని మానుకొని కట్టడి చేస్తూ నేను నిలబడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు నేను అలా కడుగుకోవడం ఎందుకు, నన్ను నేను శుద్ధిని చేసుకోవడం ఎందుకు, వాళ్ళని మారిపోతే నాకు కూడా ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ వస్తుంది కదా అని భ్రమపడినాడంట ఈ 73వ కీర్తనలో. అందుకే హృదయంలో మత్సరం కలిగిందంట, వేదన కలిగిందంట. వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు, నేను ఎందుకు ఎదగట్లేదు, వాళ్ళు ఎందుకు విస్తరించిపోతున్నారు, నేను అసలు కూర్చున్న చోట నుంచి కూడా కదలలేకపోతున్నాను, ఎందుకు ఈ వేదన అంతా అని ఆలోచించి అతని హృదయము మత్సరపడి అంతరంద్రియములలో వ్యాకులు పడి మృగము వంటి వాడైపోయాడు, పశుప్రాయుడైపోయినాడు. ఇదేంటి? వాళ్ళకి బ్లెస్సింగ్ ఏంటి, భయపడే నాకు బ్లెస్సింగ్ లేకపోవడం ఏంటి, వాళ్ళు దేవుని దీవెన పొందడం ఏంటి, వాళ్ళు సహాయం పొందడం ఏంటి, వాళ్ళు వేసిన అడుగంతా నేతిలో పడడం ఏంటి, నేను వేసే అడుగంతా ఊపిలో పడడం ఏంటి. ఆ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బాధ కలిగిందంటే నార్మల్. మనం కూడా అలాంటి బాధను రుచి చూసే ఉంటాం. ఒకనొక పరిస్థితిలో ఆ మనసు వస్తుంది, నేను ఎంత భక్తి చేసినా కానీ దేవుడు నాకు ఏం చేయట్లేదు, వాళ్ళు చూడు దేవుడికి భయపడకపోయినా, వాళ్ళు ఎంత విడిగా తిరిగినా కానీ దేవుడు వారికి చూడు, దేవుడు చేస్తున్నాడు అని భ్రమపడతాం. దేవుడు కాదు చేసేది మేలు. వర్ధిల్లుతారు. గడ్డి చాలా పచ్చగా మొలుస్తుంది, గడ్డే అది. ఎంత వర్ధిల్లినా కానీ అది గడ్డే. గడ్డి మందు కొట్టైనా కాల్చేయాలి, లేకపోతే మనమే చేతులతో పీకి వేయాలి. అది ఎందుకు పనికిరాదు, గడ్డి. అయితే ఈ 112వ కీర్తనలో రివర్స్ ఉంటుంది చూడండి. ఈ 119లో దేవుణ్ణి ఆశ్రయించిన వాడు 112:1 లాస్ట్ లైన్ లో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, వానికి ఈ క్రింద ఉన్న వచనాలన్నీ సొంతం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. యథార్థవంతుల వర్షపు వారు కలిమే సంపద వాని ఎంట ఉంటది, నీతి నిత్యము నిలుస్తుంది. అలాంటి వాళ్ళకి చీకటిలో కూడా వెలుగు కలుగుతుంది. వారు దయాళులుగా ఉంటారు, అప్పించువారుగా ఉంటారు, భాగ్యవంతులుగా ఉంటారు. న్యాయ విమర్శలో వాళ్ళు గెలుస్తారు. వారు ఎన్నటికీ ఎప్పటికీ కదలింపబడరు. వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. వాళ్ళ హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. వాడు ఏ దుర్వార్తకు కూడా జడియడు. ఎంత స్టెబుల్ మైండ్ కదా అది, ఎంత నిశ్చింతమైన మనసు కదా. మనము
గాలి వీచినప్పుడల్లా కదిలిపోతూ ఉంటాం. ఆకు గనక గాలికి వణికిపోతున్నట్లుగా, చిగురాకులు వణికిపోయేటట్లుగా మనం వణికిపోతా ఉంటాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుని మీద మనస్సు ఉంచుకున్నవాడు, దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని మీద ఆనుకునిన వాడు ఇట్లా ఉంటాడు, కదల్చబడని కొండలా ఉంటాడు. అయితే ఆ కదల్చబడని హృదయం మనం సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడాలి. మన ప్రాణానికి నేర్పుకోవాలి, నిమ్మళంగా ఉండడం నేర్పుకోవాలి. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నిమ్మళంగా ఉన్నది. మనల్ని మనం దేవుని మీద ఆనుకొనడానికి, దేవుని మీద ఆధారపడడానికి మన ప్రాణాత్మ దేహాలకి నేర్పుకోవాలి. మనల్ని మనం ఎంత అభ్యాసం చేసుకుంటామో, ఎంత ఎక్సర్సైజ్ చేస్తామో అంతగా దేవుని మీద మన ప్రాణం కదల్చబడకుండా ఉంటది, కదిలిపోదు. అంతే, ఏదో మొండిగా భ్రమగా ఏదో గాల్లో దీపం పెట్టినట్లుగా కాదు. అదొక కదల్చబడని విశ్వాసం, అంతే, స్థిరమైన విశ్వాసం. అది ఊరికే రాదు, దానికోసం మనం ప్రయాసపడాలి. దాని కొరకు మన ప్రాణాత్మ దేహములను మనం అభ్యాసం చేసుకోవాలి, ట్రైనప్ చేసుకోవాలి. ఏ వయసులోనైనా చాలా మంది యవనస్తులకే స్థిరమైన విశ్వాసం అవసరమైంది. కొంచెం ఒక వయసు దాటిన తర్వాత విశ్వాసానికి అవసరం లేదు అని అంటారు. మరి వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్వాసం అంటే ఏంటో? ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా పోవాల్సింది అక్కడికేగా, మహిమారాజ్యానికేగా. వయసులో ఏమన్నా తేడాలు ఉన్నాయా? లేవు కదా. యవనుల మీదనే కాడి మోపినాడు ఆయన, వృద్ధుల మీద మోపాడా కాడి అంటారు. వృద్ధులు మాత్రం యవనులు కారా? యవనులు మాత్రం వృద్ధులు కారా? వాక్య ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఏ వయసులో ఉండిన వ్యక్తి అయినా, ఎవరు పురుషుడైనా స్త్రీ అయినా స్థిరమైన విశ్వాసం కావాలి. పట్టణ ప్రాకారములను పట్టుకొని జయించి గెలిచిన వానికంటే తన ప్రాణాన్ని గ్రిప్లో పెట్టుకొని, అదుపులో పెట్టుకునేవాడు, తన హృదయంలో స్థిరమైన మనస్సు కలిగిన వాడే గొప్పవాడు అని అంటారు సామెతల గ్రంథంలో. పరాక్రమవంతుని కంటే ప్రాణాన్ని, మనస్సును ఆధీనపరుచుకునేవాడే గొప్పవాడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మీద ఆనుకొని స్థిరంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం అది ఎక్సర్సైజ్ చేయాలి. మనం, దేవా, ఎలాంటి పరిస్థితి అయినా రాని నా ముందుకు, నా ప్రాణానికి ఎక్సర్సైజ్ చేయి, నాకు నేర్పించు నీ మీద ఆధారపడడం, నాకు బోధపరచు నీ మీద ఆనుకోవడం, నాకు నేర్పించు కదల్చబడకుండా ఉండడం. అది దేవుడిచ్చేది కాదు. దేవుడు వచ్చేసి చేతి పెట్టేసి ఓ అది ఇది చేసేసి ప్రార్థన చేసేసి గట్టిగా సిమెంట్ లాగా స్ట్రాంగ్ చెయ్యడు. మనల్ని పరిపరి విధాలుగా దేవుడు మనల్ని పరీక్షల గుండా, శ్రమల గుండా, భయంకరమైన నలగొట్టబడే పరిస్థితుల గుండా తీసుకువెళ్ళి మనల్ని నలగొట్టాలి. నలగొట్టి 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 మనల్ని స్ట్రాంగ్ చేయాలి. ఇలాంటి పరిస్థితులు లేకుండా నేను స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ఫూలిష్, అవ్వలేదు. నలగొట్టబడితేనే, మంచిగా దంచబడితేనే నీలో నుండి అసలైన సారం బయటకు వస్తుంది. ఫస్ట్ దెబ్బకి అసలైన లోపల ఎక్కడైనా చీము, లోపల ఎక్కడైనా మురికి, బ్యాడ్ బ్లడ్ ఉంటుంది చూసారా, అవన్నీ బయటకు వస్తాయి. మంచిగా బాగా పడిన తర్వాత దెబ్బలు లోపల ఉండిన అసలైన బ్లడ్ వస్తుంది బయట. సో మన హృదయం దేవుని మీద ఆధారపడడాన్ని నేర్పుకోవాలి. మనకి చాలా మంది ఏదో సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదో అవసరం వచ్చినప్పుడు దేవుని మీద అలా ఆధారపడినట్టుగా చూస్తారు. దేవుని కూడా తెలుసు మన చూపు యొక్క డ్యూరేషన్ ఎంతో, మనం ఎంత టైం చూస్తామో దేవుని కూడా తెలుసు. అందుకే మనల్ని అంత అభ్యాసం చేయలేడు ఆయన. మనల్ని అభ్యాసం చేయించాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, మనకి నేర్పాలి. ఆ 112వ కీర్తనలోని భక్తుడు అంటే అదంతా కూడా ఒక పర్సన్ గురించిన భాగము, నీతిమంతుని గురించిన భాగం, యథార్థవంతుని గురించిన భాగం, దేవునికి భయపడే వ్యక్తిని గురించిన భాగం. ఈ అధ్యాయం అంతట్లో కూడా ప్రతి వచనంలోని మాటలన్నీ కూడా ఆ వ్యక్తిలో, భయపడే వ్యక్తిలో నూనె పోసినవి. అతను అలా నేర్చుకున్నాడు దేవుని భావాలని గురించి. మనం అభ్యాసం చేసుకోవాలి దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనల్ని మనం అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే చిన్న మాట అక్కడ
మార్కు సువార్త 4వ అధ్యాయము 37 నుండి 41 వరకు చూడండి. Why are you so fearful? How is it that you have no faith? మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే, భయం అంటే ఆ గాలికి భయపడ్డారు అనుకోవచ్చు. నమ్మకం దేనికి? భయం అంటే సముద్రం మీద పెద్ద తుఫాను రేగి అలలు దోణిని కొడుతున్నాయి, ఈ పక్క ఆ పక్క కొడుతునేసరికి దోణి అటు ఇటు ఊగిపోతాం. అప్పుడు సాధారణంగా భయం కలుగుతుంది, ఎవరికైనా భయం కలుగుతుంది. మీరు ఎందుకు భయపడుచున్నారు అని అంటే, ఆ క్వశ్చన్ అని అంటే దాట్స్ రీజనబుల్. మీరు ఎందుకు అంత భయపడిపోతున్నారు, ధైర్యంగా ఉండొచ్చు కదా, నేను ఉన్నాను కదా అన్నట్లేగా. మరి తర్వాత మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అంటే ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? ఈ అలలు ఎంత గట్టిగా కొట్టినా కానీ మేము ప్రాణంతో బయటపడతామని నమ్మాలా? ఈ అలలు మమ్మల్ని ఏం చేయలేవు అని నమ్మాలా? ఏం నమ్మాలి? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే ఏం నమ్మాలి శిష్యులు? మీరు ఎందుకు భయపడుతున్నారు అని అంటే దాట్స్ ఓకే, భయం నార్మల్. మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారనంటే ఆయన ఎంత నమ్మకమా? ఆయన మీద నమ్మకం, ఆ టైంలో ఆయన మీద నమ్మకంతో ఏం పని? ఆ సముద్రం మీద అలలు వస్తా ఉన్నాయి, ఆ టైంలో మీరు భయపడకండి, విశ్వాసం ఉంచండి అన్నట్టు ఎట్లా ఉంటుంది? దోణి అటు ఇటు ఊగిపోతా ఉంది, వాళ్ళు కూడా అటు ఇటు కొట్టుకులాడుతా ఉన్నారు, భయం బెంబేలెత్తిపోతున్నారు, వణికిపోతున్నాయి గుండెలు. ఆ టైంలో మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని అంటే ఏంటి ప్రభు అర్థం? ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, వారి ప్రాణం అంటే యేసు ప్రభు వారిని గురించిన ప్రత్యక్షత, యేసు ప్రభు వారిని గురించిన అంతరంగంలో ఆ గ్రహింపు, వన్స్ దాట్ అండర్స్టాండింగ్ ఎంటర్స్ ఇంటూ అవర్ హార్ట్, ఆ గ్రహింపు మన హృదయంలో ప్రవేశించగానే we will be on the stage to exercise of Jesus the Christ, the anointed one. When the understanding enters into our heart, ఆ గ్రహింపు మన ప్రాణాత్మలలో ప్రవేశించినప్పుడు, ఆ గ్రహింపు మనల్ని బేస్మెంట్ మీద నిలబెట్టి, క్రీస్తు అనే బేస్మెంట్, యేసు అనే బేస్మెంట్ మీద నిలబెట్టి, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనలో నింపడానికి మనల్ని అభ్యాసం చేస్తుంది ఆ గ్రహింపు. ఏంటి మీరు ఇంకా ఆ గ్రహింపు పొందలేదా? ఆయన మాట అన్న తర్వాత వాళ్ళు అంటున్నారు మిక్కిలి భయపడి, ఆల్రెడీ అన్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అని. ఆ మాట అన్నిటి తర్వాత మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోపడుతున్నాయి. ఏం అంతవరకు తిరిగారు ఆయనతో మాట? ఆయన ఎవరు తెలియలేదా? అప్పటి వరకు ఆయన ఏమనుకున్నారు? ఈ సముద్రము అనగా నిమ్మడం అవగానే ఇప్పుడు ఆయన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అప్పుడు వాళ్ళ దృష్టి ఏంటి, ఇప్పుడు వాళ్ళ దృష్టి ఏంటి? అప్పుడు ఏం అర్థం చేసుకున్నారు, అప్పుడేం నమ్మారు, ఇప్పుడేం నమ్ముతున్నారు వాళ్ళు? ఆ భాగాన్ని బట్టి చూస్తే అప్పటికి కూడా నమ్మలేదు వాళ్ళు. గాలి సముద్రం ప్రభుకు లోబడినా అప్పటికి కూడా వాళ్ళకి నమ్మకం కుదరలా. అందుకే ప్రభు అన్నారు మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? మన ప్రాణానికి అభ్యాసం చేసుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. అది ఒక జస్ట్ అలా బెస్ట్మెంట్ కాదు, అదొక బ్లెస్సింగ్ కాదు, దట్స్ అన్ ఎక్సర్సైజ్. క్రీస్తు సారూప్యములోనికి, క్రీస్తు స్వభావములోనికి మార్చబడినట్లుగా నీవు ఎంత ఎక్సర్సైజ్ చేసుకుంటావో, నువ్వెంత అభ్యాసం చేసుకుంటావో అంత మాత్రమే క్రీస్తును ధరించుకోగలుగుతాము. అంత మాత్రమే. నువ్వెంత అభ్యాసం చేసుకుంటే అంతే, నువ్వెంత ప్రయాసపడితే అంతే. ఇక దీవెనలు, కృపలు, వరాలు అంటావా, అవి దేవుని ఆధీనం. కానీ అభ్యాసం మాత్రం నీ చేతుల్లో ఉంది. యేసు ప్రభు అని తెలుసు, కానీ యేసు క్రీస్తుగా ఈ హృదయ పునాది మీద స్థాపన చేయబడాలి. ఈ హృదయంలో నింపబడాలి, స్థాపింపబడాలంటే నువ్వు స్థాపించాలి కదా, నువ్వు ప్రయాసపడాలి కదా, నువ్వు నిరూపించాలి కదా, నీ మనస్సుకు నేర్పాలి. క్రీస్తు యేసునందు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అంటే ఏంటది? ఊరికి కలిగి ఉండండి అంటే అయిపోద్దా? దానికి ఎంత ప్రాసెస్ ఉందో క్రీస్తు మనస్సు దాల్చుకోవడానికి. పౌలు అంటాడు మరలా మీ యందు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నేను మరలా
ప్రసవ వేదన పడుతున్నాను. ఎందుకు? ప్రసవ వేదనతోనే క్రీస్తు స్వరూప్యాన్ని మనం ధరిస్తామా? ఈ దేహము పాతాళ సంబంధమైనది. ఇది పాతాళంలో నుండి జస్ట్ రిటర్న్ అన్నమాట. పాతాళంలో నుండి అట్లా బయటకు వచ్చింది. ఈ పాతాళ సంబంధమైన ఈ దేహంలో నుండి పాతాళ సంబంధమైన సారము, వాసన, మనసు వాటన్నిటిని చంపడానికి టైం పడుతుంది. ఈ మనస్సు ఆ పాతాళ సంబంధమైనదే, ఈ ఆలోచనలు ఆ పాతాళ సంబంధమైనవే. అందుకే మనిషి తన స్వతహాగా ఏ ఆలోచన తీసుకున్నా నేరుగా పోయేదాడికి ఎక్కడికి? పాతాళానికే. దాని నడతలు ధీటుగా మరణానికి దారి తీయడం 5వ అధ్యాయం సామెతల గ్రంథం. అది చక్కగా ఎక్కడికి చేరుతుంది? మరణానికి చేరుతుంది, పాతాళమునకు చేరడం. ఎందుకంటే అది జీవ మార్గమును ఎన్నడూ విచారింపదు. దానికి అసలు అవసరం లేదు. షీ డజంట్ కేర్ ద వే ఆఫ్ లైఫ్. మానవుని ఆలోచనలు అన్ని కూడా శపితమైనవే, శాపగ్రస్తమైనవే. మనకి సొంతంగా పుట్టే ఆలోచనలు అన్ని కూడా పాతాళానికి దారితీస్తాయి. అందుకే ఈ దేహాన్ని నలగొట్టుకోవాలి. ఆలోచనలు నలగొట్టుకోవాలి, ఇష్టాలు నలగొట్టుకోవాలి, తలంపులు నలగొట్టుకోవాలి. ఎంతో అభ్యాసం చేస్తేనే ఈ మనస్సు అలవాటు పడుతుంది దేవుని సన్నిధికి, క్రీస్తు స్వరూప్యానికి. ఈ 112లోని భక్తుడు ఎందుకంత నిశ్చింతగా ఉన్నాడు, ఏ దుర్వార్తకు కూడా చెడియకుండా స్థిరంగా ఉన్నాడు అని అంటే, అలా స్థిరంగా ఉండేట్లుగా అభ్యాసం చేయబడ్డాడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మీద ఆనుకున్నట్లుగా, దేవుని మీద ఆధారపడినట్లుగా నా మనసులు అభ్యాసం చేయబడినాయా? అభ్యాసం చేయబడుతున్నాయా? అభ్యాసంలో ఉన్నామా? దేవా, నా మనస్సు నీ మీద స్థిరంగా ఆనుకోవడానికి నన్ను అభ్యాసం చేస్తున్నావు. ఆ విషయం చెప్పగలుగుతామా? మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు, నీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు, నిన్ను నడిపిస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు చెప్పగలుగుతావా దేవుడి దగ్గర, నన్ను అభ్యాసం చేస్తున్నందుకు వందనాలు అని? ఆ మాట మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకోగలగాలి. నీ మీద ఆధారపడడానికి నన్ను ఈ పరిస్థితుల్లో కూడా నడిపిస్తున్నావు. ప్రైజ్ గాడ్. నీ మీద ఆనుకొనడానికి నన్ను ఇంత టైట్ గా మార్గంలో, చక్కటి మార్గంలో, మూసివేయబడిన మార్గంలో నన్ను నడిపిస్తున్నావు, వందనాలని చెప్తామా? విశ్వాసం యొక్క ఫస్ట్ గోల్, ఫస్ట్ మోస్ట్ గోల్ ఏంటి అని అంటే, we have to discern the way of God. యెహోవా మార్గం అర్థం అవ్వాలి. మార్గము అని అంటే మనల్ని ఎలా నడిపిస్తాడు, మనల్ని ఎలా లీడ్ చేస్తాడు, నా జీవితాన్ని ఏ మార్గంలో నడిపిస్తున్నాడు, నా జీవితాలని ఏ పద్ధతిలో నడిపిస్తున్నాడు, నన్ను ఏ దిశగా నడిపిస్తున్నాడు. ఐ మస్ట్ నో దాట్ వే. ఆ మార్గం నాకు తెలియకపోతే సముద్రం లోపల ఒక చిన్న రాయి విసిరేస్తే ఎక్కడ పడుతుంది? ఏ దిక్కును పడుతుంది? ఎన్ని అడుగుల లోతుకు పడుతుంది? తెలీదు. అది ఎలా ఇన్ఫినిట్, నా జీవితం కూడా అలా ఇన్ఫినిట్ గా ఉంటుంది. ఏదో గాల్లో పోవడమే, జీవితం అలా సాగిపోవడమే. సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి, సంవత్సరాలు గతించిపోతా ఉంటాయి, నేను అలా ముందుకు పోవడమే. బట్ I won't know, I would never understand how I was going to be led on. నేను ఎలా నడిపించబడతానో, what's my way of life, what's my way, what's the purpose of God's way. నా జీవితంలో ఆయన ఉద్దేశపు దిశ ఏంటి నేను అర్థం చేసుకోలేను. ఒక విశ్వాసికి కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే అదే డిసర్న్మెంట్, వివేకం. దేవుడు ఎలా నడిపిస్తున్నాడు ఆ వివేకం కావాలి. ఆ వివేకమే, ఆ వివేచనే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా వివరిస్తుంది, అక్నాలెడ్జ్ చేస్తుంది. ప్రతి సమస్యను కూడా, ఇగో ఈ సమస్య ఎందుకే వచ్చింది, ఈ రోగం ఎందుకే వచ్చింది, ఈ తప్పిదం ఎందుకే జరిగింది, ఈ బలహీనత ఎందుకే జరిగింది, ఈ ఎదురు చూపు ఇందుకొరకే, ఈ నష్టం ఇందుకొరకే, ఈ మంచి ఇందుకొరకే, ఈ కృప ఇందుకొరకే. అలా డిజైన్ చేయలేదనుకో, కొన్ని దీవెనలు మనల్ని టెస్ట్ చేయడానికి ఇస్తాడు దేవుడు. కొన్ని దీవెనలు మన సొంతానికి ఇస్తాడు. సొంతంగా ఇచ్చిన దీవెనలేమో టెస్ట్ అనుకొని దులిపి పడేసి, టెస్ట్ చేయడానికి ఇచ్చిన దీవెనలేమో సొంతం అనుకొని శాశ్వతంగా స్వతంత్రించుకుంటే, మీరు తర్వాత ఆలోచన చేయండి. అబ్రహాం జీవితంలో దేవుడు అదే చూశాడు. 16వ అధ్యాయం టెస్ట్ దీవెన అన్నమాట. అన్ని సంవత్సరాలు శారా గర్భం మూసివేసి హాగర్ గర్భం తెచ్చాడు. వై?
Maybe he thought that was a blessing, but it's not. Sometimes we will be mistaken of whatever we see. This is God's word. ఇది యెహోవా వలన జరిగిన కార్యం, ఇది యెహోవా చేసిన కార్యం. నో, అది దేవుడు ఇచ్చినదే అయితే 14 years సైలెన్స్ ఎందుకు? చాలా వివేచన కావాలి. దేవుని కార్యాల విషయంలోనే మళ్ళా వివేచన కావాలి. లేకపోతే మనం తప్పుద్రావులు వెళ్ళిపోతాం అంతే. నో డౌట్. ఆ దేవుని మార్గం మనం గమనిస్తే జీవితంలో ఎంత వేదన ఎదురైనా, ఎంత శోధన ఎదురైనా, ఎలాంటి పెద్ద పోరాటం అయినా కానీ ధైర్యంగా నిలదొక్కుని నిల్చుంటాం. We won't be afraid. రేపేం జరుగుతుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, నో నీడ్ ఆఫ్ కేర్, అవసరం లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలో ఉంది. He knows everything, what I have to do and what I am going to do. He knows everything. I just only need to know the way of God in my life. నా జీవితంలో ఆయన మార్గం ఏంటి అదొక్కటి తెలిస్తే చాలు, ఇంకా ఏం అనక్కర్లేదు. అది ఎరిగిన వాడు ఈ 112వ కీర్తనలోని వాని హృదయము యెహోవాను ఆశ్రయించే స్థిరముగా ఉండును. అంతే. సో తుఫాను వచ్చి రాగని, తుఫాను వచ్చి అట్లా కమ్మివేయని, మూసివేయని, నిలబడిన భూమి కుప్పకూలిపోని, ఆకాశం క్రిందపడి దిమ్మరింపబడని, భూకంపాలు రాని, ఉరుములు రాని, మెరుపులు రాని, ఏం ప్రయాణం, ఏమంత కేర్ అవసరం లేదు. దేనికి చెడియడు. ఎందుకంటే దేవుని మార్గం తెలుసు. మనం ఆ మార్గం తెలుసుకోవాలి. ఆ కృప వంశంలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మనం ఇంటిలో వేయించుకున్నాక ఆమె.